అంటే నేనేమంటున్నా అంటే ఈ హేట్ స్పీచ్ బిల్లు ఎలా దీన్ని డిఫైన్ చేస్తారు, లేకపోతే ఎలా ఏ లైన్ ద్వారా దీన్ని డ్రా చేస్తారు అసలు? అంటే క్లియర్గా మంచి క్వశ్చన్ రంజిత్ గారు. ఇక్కడ విద్వేష ప్రసంగం అంటే విద్వేషం అని అంటే అది సోషల్ మీడియా కావచ్చు, ఈవెన్ ప్రింట్ మీడియా కావచ్చు, డిజిటల్ మీడియా కావచ్చు, యూట్యూబ్ ఛానల్సే కావచ్చు, జర్నలిస్టులే కావచ్చు, సోషల్ అవేర్నెస్ కార్యకర్తలే కావచ్చు, సామాజిక కార్యకర్త జర్నలిస్టులు కావచ్చు, అడ్వకేట్స్ కావచ్చు. అంటే ఒక ప్రభుత్వాన్ని కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగాన్ని కావచ్చు, తప్పిదాలను ఒక విద్వేషం అంటే ఒక గొడవ జరిగేలాగా ప్రసంగించడం, వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛకు కావచ్చు, శాంతి భద్రతకు విఘాతం కలిగించేలాగా ప్రసంగించే ఏదైతే మాటలు ఉంటాయో అలాంటి మాటలని బేస్ చేసుకొని ఎఫ్ఐఆర్ చేయవచ్చు వితౌట్ కోర్ట్ పర్మిషన్. ఇమీడియట్గా అరెస్ట్ చేయవచ్చు. మరి మీరు అన్నట్టుగా ఇక్కడ విమర్శకు హేట్ స్పీచ్కు మధ్య తేడా ఏంటి మరి? ఇక్కడ అందుకే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది ఒకటి ఉండడం జరిగింది. విమర్శ అనేది విమర్శలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దు, విమర్శలో వాస్తవం ఉండాలి అని ప్రీవియస్ చట్టాలు చెప్తున్నది. విమర్శలో వాస్తవం ఉన్నప్పుడు ప్రభుత్వం తప్పు చేస్తున్నప్పుడు విమర్శ తప్పు కాదు, క్వశ్చన్ చేయడం తప్పు కాదు. ప్రభుత్వం ఇప్పుడు చాలామంది రైతులకి ఇప్పుడు లగచెల్లర్ మనం చూసుకుని హైదరాబాద్ నుంచి రోడ్ల మీదకి ఎక్కి మాకు ఇల్లు కావాలని ఫైట్ చేస్తున్నారు. వాళ్ళ ఫండమెంటల్ రైట్ టు లివ్ ఆర్టికల్ 21 క్లియర్గా చెప్తుంది, బ్రతికే స్వేచ్ఛను భారత రాజ్యాంగం కల్పించింది. అప్పుడు వాళ్ళ ఇల్లు మీరు గులగొట్టినప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అనేది వాళ్ళ ప్రాథమిక హక్కు. ఆ హక్కుకు భంగం కలిగించడానికి చట్టం తీసుకొచ్చారు అనేది మనకు క్లియర్ కనబడుతుంది. ఇక్కడ మీరు అన్నట్టుగానే ఇక్కడ చట్టం చాలా స్పష్టంగా కనబడుతుంది. నేనేమంటున్నానంటే ఈ హేట్ స్పీచ్ బిల్లుకు సంబంధించి నాన్ బెయిలబుల్ పెట్టడం, కేసులు పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే ఒక అడ్వకేట్ గా చాలా కేసులు చూస్తుంటారు, ఇది కరెక్టేనా అసలు? నిజంగా అది అంటే నాన్ బెయిలబుల్ పెట్టడము, శిక్షను వీళ్ళే నిర్ణయించడము, నిజంగా సింగిల్ అఫెన్స్ అంటే ఒక అఫెన్స్ చేసిన వాళ్ళని మళ్ళీ సెకండ్ టైం అఫెన్స్ చేస్తే వాళ్ళకి 10 సంవత్సరాలు శిక్ష చేయడము, వాళ్ళని అబిచువల్గా ట్రీట్ చేయడము. అంటే నిజంగా ఏదైనా ఒక కోర్టు భారతదేశంలో జ్యుడిషియల్ సిస్టమ్ అనేది, న్యాయ వ్యవస్థ అనేది ఒకటి ఉన్నది. జస్ట్ ఇప్పుడు రేవంత్ గారి ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం నిజంగా విద్వేషపూరిత ప్రసంగం చేసినప్పుడు చట్ట ప్రకారం ఈ హేట్ స్పీచ్ బిల్లే కాదు రంజిత్ గారు, బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం కూడా వాళ్ళ మీద కోర్టు వాళ్ళకి శిక్ష చేయవచ్చు. శిక్ష పడ్డ తర్వాత కూడా వాళ్ళ పరువు నష్టం దావా కూడా కట్టమని చెప్పి కోర్టు కూడా డైరెక్షన్ ఇవ్వచ్చు. ఆ చట్టం అది క్లియర్గా చెప్తున్నది. కానీ ఇక్కడ హేట్ స్పీచ్ బిల్లును తీసుకురావడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఇలాంటి ప్రశ్నించడం కావచ్చు, సామాజిక కోణంలో ఉన్న ఒక సామాన్య ప్రజలకి వాళ్ళ ప్రశ్నించే నైజాన్ని, ప్రశ్నించే ఆ తత్వాన్ని తగ్గించడం కోసం ఈ చట్టం తీసుకొచ్చింది. అంటే నేను ఇక్కడ ఏమంటున్నా అంటే రిపీట్ అఫెండర్స్కు సంబంధించి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవడం కరెక్ట్ నిర్ణయమేనా? ఎందుకంటే ఒకసారి జరిగింది, మళ్ళొక్కసారి కూడా రిపీట్ అయితే అఫెండర్ పైన ఎలా కేసులు నిర్ణయం తీసుకోవడం? అంటే ఇప్పుడు నేను క్లియర్గా చెప్తున్నాను, మంచి క్వశ్చన్. ఇక్కడ నేను బీఆర్ఎస్ లీగల్ టీంలో కావచ్చు చాలామంది జర్నలిస్టుల కేసులు చేయడం జరిగింది పార్టీలకు అతీతంగా. ఇక్కడ గౌతమ్ గారి కేసు కావచ్చు, క్రిషాంక్ కేసు కావచ్చు, బాలు కేసు కావచ్చు, కొనతం దిలీప్ గారి కేసు కావచ్చు, అన్ని కేసులలో ఒకటే ఇన్సిడెంట్ ఉంటుంది రంజిత్ గారు. రాజ్యాంగం ప్రకారం ఒక నేరం జరిగినప్పుడు ఒకటే కేసు పెట్టాలి. కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఒక ట్వీట్ చేస్తే 10 పోలీస్ స్టేషన్లో 10 ఎఫ్ఐఆర్లు అవుతున్నాయి. అప్పుడు 10 ఎఫ్ఐఆర్లు అవుతాయి. ఇక్కడ లీగల్ టర్మ్ 6 ఎఫ్ఐఆర్ల కంటే ఎక్కువ ఉంటే అబిచువల్ అఫెండర్గా చట్టం చెప్తుంది. ఆయన అబిచువల్ అఫెండర్ అని, అంటే తీవ్ర నేరారోపణ ఉన్నది కాబట్టి. అలాంటప్పుడు ఇది ఒకటే ఇన్సిడెంట్ ఉన్నప్పుడు, డిఫరెంట్ ఎఫ్ఐఆర్లు ఉన్నప్పుడు అబిచువల్ అఫెండర్ అనడానికి వీలు లేదు అక్కడ. కానీ ఇక్కడ ఒకటే నేరం చేసిండ్రు, కానీ ఆయన అబిచువల్గా ట్రీట్ చేసేలాగా ఈ చట్టం రూపొందించడం జరిగింది. ఆయనకు అది అబిచువల్ అఫెండర్ అని ఎప్పుడు అంటాము? కన్విక్షన్ పడ్డప్పుడు, కోర్టు ఈయన నేరం చేసిన కోర్టు తీర్పు ఈయనకు ఎగనెస్ట్గా ఇచ్చినప్పుడు, శిక్ష వేసినప్పుడు, అప్పుడు ఆయన నేరస్తుడు అవుతాడు. అప్పటి వరకు తిను కోర్టులో ట్రయల్ కోర్టు జడ్జిమెంట్ వచ్చే వరకు నేరస్తుడు కాడు. అలాంటి మందస్తుగానే కన్విక్ట్ చేసేలాగా, అంటే నువ్వు నేరం చేసినావు, నువ్వు నేరస్తువే అని చెప్పకనే చెప్పే ప్రయత్నమే ఈ బిల్లు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిన, ఆ పోస్టుకు సంబంధించి ఈ హేట్ స్పీచ్ బిల్లుకు సంబంధించి ఎలా నిర్ణయిస్తారు అసలు? అంటే ఇప్పుడు అదే ప్రాపర్గా లేదు ఈ బిల్లులో. నిజంగా ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ మీరు కానీ ఎవరైనా ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా కావచ్చు, ఒక తప్పును ప్రశ్నిస్తూ పెట్టినప్పుడు ఇమీడియట్గా ఇంకొక వెసులుబాటు ఉన్నది. ఆయన ప్రమేయం లేకుండా ఆ పోస్ట్ను డిలీట్ చేయవచ్చు సెక్షన్ 6 ప్రకారం. అలా డిలీట్ చేసే రైట్ ఆయనకు లేదు. నిజంగా అది ఎవరికి ఉంటుంది? ఇన్వెస్టిగేషన్, పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంటుంది. నిజంగా ఈయన తప్పు చేసినట్టు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలినప్పుడు, కోర్టు దాన్ని నమ్మినప్పుడు, ఈయనకు ఎగనెస్ట్గా జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు అది రిమూవ్ చేయవచ్చు, ఆయనకు కోర్టు శిక్ష చేయవచ్చు, జైలు కూడా పంపవచ్చు. కానీ ఇక్కడ ఏదైతే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టడం కావచ్చు, మీరు కొన్ని ఇంటర్వ్యూలు చేసి మనం యూట్యూబ్లో పెట్టడం కావచ్చు, ఇవి ఇమీడియట్గా వాళ్ళ దృష్టికి వచ్చి ఇమీడియట్గా రిమూవ్ చేయవచ్చు. అంటే ఇక్కడ ఈ చట్టం అమలైన తర్వాత
నెక్స్ట్ ఒక పోలీస్ స్టేషన్లో ఒక వ్యక్తి వాళ్ళే కంప్లైంట్ చేస్తారు. కంప్లైంట్ చేసి ఇమీడియట్గా వాళ్ళకి కావాలనుకుంటే ఏదైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరి వీడియోలు డిలీట్ చేసే రైట్ ఆ కన్సెంట్ పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంటుంది. అయితే ఇప్పుడు కన్సెంట్ పోలీస్ డిపార్ట్మెంట్కి ఉండొచ్చు. నేనేమంటున్నా అంటే ఈ సోషల్ మీడియాలలో చాలా రకాల వ్యక్తులు ఉంటారు. ఇందులో ఫేక్ అకౌంట్స్ కూడా ఉంటాయి. ఫేక్ అకౌంట్స్కు సంబంధించి మళ్ళీ విదేశాలు లేదా ఎక్కడెక్కడ నుంచో కూడా పోస్టులు పెడతారు. మరి వాళ్ళని ఎట్లా ట్రాక్ చేస్తారు? నిజంగా ఫేక్ అకౌంట్స్ని ట్రాక్ చేయడానికి కన్సెంట్ సైబర్కి సంబంధించిన డిపార్ట్మెంట్స్ ప్రాపర్గా మన తెలంగాణలో ఉన్నవి. అది తీసుకొచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఓకే, నిజంగా సైబర్ సెల్ ఇండియాలో నాకు తెలిసి తెలంగాణ సైబర్ క్రైమ్స్ ఇన్వెస్టిగేషన్ అనేది చాలా స్పీడ్గా అవుతున్నది, ట్రేస్ అవుట్ కూడా ఈజీగా అవుతుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం ఆ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగట్లేదు. కొడత దిలీప్ గారి కేసులో, అదేవిధంగా నల్లబాలు క్రిషాంక్ గారి కేసులో ఎవరో వీళ్ళ పేరు మీద సోషల్ మీడియా అకౌంట్స్ క్రియేట్ చేసి వాళ్ళు షేర్లు చేస్తుంటే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేసిన సందర్భాలు ఉన్నాయి. మనం అంటే నేనేమంటున్నా అంటే మీరు ఎన్ని కేసులు ఉదాహరణ చెప్పారు కదా, ఇప్పుడు సినీ ఇండస్ట్రీకి సంబంధించి కావచ్చు, ఇతరత్ర కావచ్చు, కొన్ని మీమ్స్ ఉంటాయి. ఆ మీమ్స్లో కూడా అభ్యంతరకరమైన పోస్ట్ అయినా ఇతరత్ర ఉంటుంది. ఇప్పుడు ఆ మీమ్స్లో ఉన్న వ్యక్తుల మీద కూడా ఎఫ్ఐఆర్ చేసే ఛాన్స్ ఉంటుందా? ఎందుకంటే ఈ హేట్ స్పీచ్ బిల్లులో డిఫరెంట్గా కనబడ్డదు. సో ఖచ్చితంగా కూడా అక్కడ కూడా ఎఫ్ఐఆర్ ఉంటుందా? మరి 100% ఉంటుంది. బేసింగ్ గాంధీ ఆయన వాళ్ళ స్పీచ్లో విద్వేషంగా రెచ్చగొట్టే మాటలు ఉన్నప్పుడు మాత్రం 100% వాళ్ళ ప్రమేయం లేకుండానే కంప్లైంట్ ఇవ్వచ్చు, ఎఫ్ఐఆర్ ఇవ్వచ్చు, ఇమీడియట్గా వెళ్ళి అరెస్ట్ కూడా చేయొచ్చు. అంటే ఖచ్చితంగా అరెస్ట్ ఉంటుంది. 100% ఉంటుంది. అది ఇక్కడ ప్రభుత్వ సీనియర్ రంగ ప్రముఖులకే కాదు, రాజకీయ ప్రముఖులకు కూడా వర్తిస్తుంది. కానీ ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించదని క్లియర్గా ఉన్నది. ఇప్పుడు నేనేమంటున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిజానికి సంబంధించి సోషల్ మీడియా ఉన్నది, డిజిటల్ మీడియా ఉన్నది, శాటిలైట్ మీడియా ఉన్నది. ఈ మీడియాలకు సంబంధించి పూర్తి స్థాయిలో అందులో కంటెంట్ను కూడా రిమూవ్ చేసే ప్రభుత్వానికి ఎంతవరకు అధికారం ఇవ్వచ్చు? అంటే ఈ బిల్లు వల్ల పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు ఫోన్ చేస్తే కూడా డిలీట్ చేయాల్సిన అవకాశం కూడా స్పష్టంగా కనబడుతుంది. దీన్ని ఎట్లా చూడండి? ఇక్కడ ఫోన్కు సంబంధం కూడా లేకుండా వాళ్ళు డిలీట్ చేసే అధికారం ఈ చట్టంలో వాళ్ళు రాసుకోవడం జరిగింది. అవును. అంటే ఇలాంటి చట్టాలు ఎప్పుడు వచ్చినాయంటే బ్రిటిష్ ప్రభుత్వం రూల్ చేసేటప్పుడు వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళ చట్టాలు రూపొందించుకోవడం జరిగింది. కానీ ఇక్కడ క్లియర్గా ఒక వ్యక్తి ఇప్పుడు మీరు అన్నట్టు జర్నలిస్టే కావచ్చు, ఒక పత్రికా విలేకరే కావచ్చు, ఒక యూట్యూబరే కావచ్చు, ఒక సామాజిక కార్యకర్తనే కావచ్చు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఒక ఆర్టికల్ రాసినప్పుడు కావచ్చు, ఒక పబ్లిష్ చేసినప్పుడు కావచ్చు, అది వాస్తవంగా ఉందా లేదా అని నిర్ణయించే అధికారం ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి మాత్రమే ఉంటుంది, కోర్టుకు మాత్రమే ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఎవరైతే కంప్లైంట్ ఇచ్చిన వెంటనే వాళ్ళ ప్రమేయం లేకుండా రిమూవ్ చేయవచ్చు. ఇది క్లియర్గా భావ ప్రకటన స్వేచ్ఛను హరించినట్టు మనకు రాజ్యాంగం ఇచ్చిన ఆర్టికల్ 19 క్లియర్గా మనకు చెప్తుంది. నేను ఇంకొక ప్రశ్న ఏమడుగుతున్నా అంటే ఇప్పుడు 2 పార్టీలు 3 పార్టీలు తెలంగాణలో జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. అక్కడ వాళ్ళకి సంబంధించిన కంపెనీలు అంటే టెక్ కంపెనీలు కానీ ఇతరత్ర కంపెనీలతో పూర్తి స్థాయిలో అక్కడ వాళ్ళు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. మరి ఈ విమర్శలకు సంబంధించి ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మీద, లేదా బీజేపీ కాంగ్రెస్ మీద, కాంగ్రెస్ బీజేపీ మీద, లేదా కమ్యూనిస్ట్ పార్టీల మీద జరుగుతుంది. ఆ ఒక్క పోస్టు అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తుల మీద ఎఫ్ఐఆర్ అయ్యే ఛాన్స్ ఉందా? ఇందులో చట్టం అయితే అట్లనే కనిపిస్తుంది. ఇందులో అలాగే ఉంది, అదేవిధంగా బిఎన్ఎస్లో అలాగే ఉంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్లో అలాగే ఉందండి. కానీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా వరకు ఈవెన్ క్యాతనపల్లి కేసే మీరు చూసుకోండి, బాల్క సుమన్ గారి కేసు. బాల్క సుమన్ గారు ఒక కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకొని బాల్క సుమన్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది, రిమాండ్కి పంపడం జరిగింది. అదే ఆ ఏరియాకి సంబంధించిన బీఆర్ఎస్ కార్యకర్తల మీద దాడి చేసినప్పుడు వాళ్ళు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అది ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ చేయలేదు. అంటే మీరు చూడండి, రేపటి రోజు ఈ బిల్లు వచ్చిన తర్వాత కూడా అంటే మీరు అన్నట్టు అసెంబ్లీ సాక్షిగానే చాలా మంది ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలే స్పీకర్ గారి సమక్షంలోనే హైదరాబాద్లో తిరగనీయమని చెప్పి చాలా వరకు దుర్భాషలాడి విద్వేష ప్రసంగాలు చేస్తున్నారు. నిజంగా మరి స్పీకర్ గారి దీని ప్రకారం యాక్షన్ వాళ్ళ మీద తీసుకుంటున్నారా? ఆ పదాలను తొలగిస్తున్నారు. మరి అలాంటప్పుడు ఆ స్పీకర్ ఇచ్చిన ఆర్డర్ బేస్ చేసుకొని రేపటి రోజు వీళ్ళందరూ హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంటుంది ఈ బిల్లు వచ్చిన తర్వాత కూడా. అంటే ప్రజాప్రతినిధి మాట్లాడితే ఒక లెక్క, సామాన్య ప్రజలు మాట్లాడితే ఒక లెక్కన, ఒక రైతు మాట్లాడితే ఒక న్యాయం, అదే ఒక ఎమ్మెల్యే మాట్లాడితే ఒక న్యాయమా? అంటే దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? కోర్టులు చెప్తాయి, కోర్టు తెలుస్తాయి. ఇలాంటి చట్టం వచ్చినప్పుడు అంటే చరిత్రలో మనం చూసుకున్నాం, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇలాంటి చట్టాలు అనేవి నిలవలేదు. ఒకవేళ గవర్నర్ వరకే ఇది క్లోజ్ అవుతుంది. ఈ కమిటీ కూడా నాకు తెలిసి కమిటీ వేసిన తర్వాత కూడా దానిలో బీఆర్ఎస్ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, బీజేపీ కావచ్చు, సిపిఎం, సిపిఐ కావచ్చు, అందరూ వాళ్ళకి సంబంధించిన దీంట్లో ఉన్నటువంటి లొసుగులను ఆ కమిటీ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఆ కమిటీ దృష్టికి వీళ్ళలో ఉన్న మెయిన్ ఏదైతే వాళ్ళు అనుకున్నట్టు కాకుండా కామన్ ప్రజల హక్కులను కాలరాసేలాగా బిల్లు ఉండకుండా దీన్ని చేయాలని చెప్పి వాళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్ వాళ్ళు కన్సిడర్ చేయనప్పుడు దాన్ని గవర్నర్ ఆమోదించే అవకాశం అయితే ఉండదు. అంటే నాకు ఇందులో ఒక అంశం కనబడింది. మీరు క్రిమినల్ లాయర్గా పనిచేస్తున్నారు కాబట్టి
ఈ చట్టంతోని రాజకీయ నేతలను కూడా టార్గెట్ చేయవచ్చు, వాళ్ళందరినీ కూడా కట్టడి చేసే ప్రమాదం ఉంది. మరి ఇది పూర్తిగా ప్రజాస్వామ్యానికే గొడ్డలు పెట్టి కదా. అంటే ఇక్కడ అది కూడా ఉంది, కానీ ఇక్కడ రెండు రకాలుగా మనం చూసుకోవాలి. అంటే రాజ్యాంగం అనేది ఒకటి ఉన్నది, రాజ్యాంగాన్ని ఎక్కడ దానికి సంబంధించిన ప్రాథమిక సూత్రాలను కూడా ఎక్కడ ఈ చట్టంలో చెప్పడం జరగలేదు. అన్ని పార్టీలకు సంబంధించిన అందరం చాలా వరకు రాజకీయ నాయకులు కొన్ని విద్వేషపూరిత ప్రసంగాలు చేసినప్పుడు సుమోటోగా కూడా కేసులు పెట్టవచ్చు. అవును, ఇది ఎలక్షన్ టైంలో కూడా వర్తిస్తుందా? ఎలక్షన్ టైంలో ఎలక్షన్ రూల్ ఉన్నప్పుడు వర్తిస్తే, ఎలక్షన్ లేనప్పుడు కూడా ఈ చట్టం మరి అట్లయితే అధికార పార్టీదే పెత్తనం అయిపోతుంది కదా. ఇప్పుడు అందుకే ఇప్పుడు మేమేం చాలా వరకు బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ నాయకుల మీద చాలా కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది, ఇప్పటి వరకు రిజిస్టర్ చేయలేదు. ఈ చట్టం వచ్చిన తర్వాత కూడా వాళ్ళు చెప్పే అటువంటి ప్రసంగాల మీద మనం కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు కేసు బుక్ చేయట్లేదు. అంటే చట్టం అనేది రాష్ట్రంలో అంటే భారతదేశంలో మిగతా రాష్ట్రాల్లో ఒక రకంగా అమలవుతున్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఈ చట్టం తీయాల్సిన అవసరం కూడా లేదు. తీసుకొచ్చారంటే కొందరి నుంచి అప్పుడు ప్రతిపక్షాన్ని కట్టడి చేయడానికి మాత్రమే ఇది వచ్చింది అన్నట్టు మనకు. అంటే భయభ్రాంతులకు గురి చేసి ఎవరిని మాట్లాడనివ్వకుండా ఉండే ప్రయత్నమే ఈ బిల్ అనుకోవచ్చు. 100%. ఇప్పుడు ఒక జర్నలిస్ట్ను భయపెట్టడానికి, ఒక సామాన్య కామన్ పీపుల్ని భయపెట్టడానికి, ఒక స్టూడెంట్ నిరుద్యోగిని భయపెట్టడానికి, ఒక హైడ్రా బాధితుని భయపెట్టడానికి, ఒక లగచెల్ల రైతును భయపెట్టడానికి, రైతు బంధు రాలేదని ప్రశ్నించే రైతును భయపెట్టడానికి, నిజంగా వాళ్ళు ప్రశ్నించొద్దు, ధర్నాలు చేయొద్దు, దీక్షలు చేయొద్దు, ధర్నా చౌక్ దగ్గరికి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఈ చట్ట ప్రకారం ఇమీడియట్గా అందరిని అరెస్ట్ చేయొచ్చు. ఓకే, అలా చేయొచ్చు అని చెప్పి ప్రజల్లో ఒక రకమైన భయాన్ని క్రియేట్ చేసి ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నిస్తే ఈ చట్టం ప్రకారం మిమ్మల్ని శిక్షిస్తాం, ఇమీడియట్గా అరెస్ట్ చేస్తాం, కోర్టు పర్మిషన్ లేకుండా మీకు శిక్ష చేసే అధికారం మాకుంది, కానీ మా మీద మీరు ఎలాంటి యాక్షన్ తీసుకునే అధికారం మీకు లేదని